పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్యలుగా స్టీల్ స్ట్రక్చర్ ప్రారంభమవుతుంది. ప్రతి వారు ఎటువంటి ఆటంకం లేకుండా పనిపూర్తిగా ప్రార్థన చేయండి. జనవరి 21 ఉదయం 9:30కు ప్రార్థనా స్థలం యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి దిన వాగ్దానము నిర్గమకాండము 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశం వెళ్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీతో ఎల్లకాలం ఉంటాను. వారి యొక్క ప్రయాణంలో అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఎదురీదులు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు. కొంతమంది భయపడ్డారు, కొంతమంది వెనుకబడినారు, కొంతమంది శాపానికి గురై ఉన్నారు. కానీ అలాంటి సమయంలో ఆ ప్రజలకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తోడై ఉంటాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరా, ఉదయకాల సమయంలో నిజమే మనం నలత పెడుతున్న ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఉండండి. ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉంటాడు కాబట్టి ఆయనే ప్రతిదాన్ని చూసుకుంటాడు. మనం చేయాల్సిన ఒకటే, ఆయన మనతో ఉండని నమ్మాలి. ఆయన నమ్మిక ఉంచి మన పట్ల ఆయన ఏవైతే గురి కలిగినాడో దానికి అనుకూలంగా కానీ మనం ఉన్నట్లయితే ఆయన తప్పనిసరిగా గొప్ప కార్యం చేయబోతున్నాడు. భయపడక, అధైర్యపడక ఆయన నమ్మకమించు, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన దేవానికి ఉన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఉన్నారు. మీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, ఫలింపచేయండి. ఇదిగో ప్రభా, నీ సన్నిధి తోడుకుంటున్నా ప్రభా. నిజమే, నీ సన్నిధి మాకున్నట్లయితే మాకు ఏ కొదువ ఉండదు, అలా ఏ భయం ఉండదు. మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు బహుగా తోడైనగాక. ఆమేన్.